लोग समझ रहे होंगे अरे यहाँ पर कुछ बना है, अरे रेवंत रेड्डी जी रियल एस्टेट के लिए सोचता है। हाँ जरूर सोचता हूँ, क्यों नहीं। रियल एस्टेट मेरे घर पे कुछ लाने वाला नहीं है, हजार लाखों कारीगरों को काम मिलने वाला है, इन्वेस्टमेंट आने वाला है। जीसीसी सेंटर बनाना है तो बड़े बड़े मंजिल बनाना है, 60-70 फ्लोर्स का मंजिल बना रहे, कौन करना है। ये इंफ्रास्ट्रक्चर मैं तैयार करना है ना, क्यों नहीं करना रियल एस्टेट सरकार, क्यों नहीं करना फार्मा, क्यों नहीं करना आईटी, क्यों नहीं करना टूरिज्म, क्यों नहीं करना एंडोमेंट टूरिज्म, क्यों नहीं करना मेडिकल टूरिज्म। ये सब सरकार की जिम्मेदारी है, ये लोग भूल जा रहे हैं। परिवार के लिए फार्म हाउस बना लिए तो सब कुछ हो गया बोल के कोई समझे तो वो उनका सोच है, मैं क्या कर सकता हूं। मैं कुछ बोलने के लिए भी यहां नहीं है, मेरा सोच अलग है भाई, मेरा सोच गरीबों के साथ है। पैसे हैसो वाले इधर पसंद नहीं है तो सिंगापुर जाएंगे, सिंगापुर समझ में नहीं आया तो पहले दुबई जा रहे थे, 15 दिन से सब दुबई से फिर इधर आ रहे। देखो हकीकत, पहले बोल रहे थे अरे हैदराबाद क्या है, हैदराबाद है, दुबई देखो। अभी बोल रहा है भाई हैदराबाद इज सेफेस्ट प्लेस। वाई? बिकॉज when war was going on, Operation Sindoor, India, Pakistan, that time you have organized Miss World in Hyderabad with safe. So Hyderabad is safest place for any person. ఈ రోజు ప్రపంచమంతా మన వైపు చూస్తుంది, మనము తప్పిదాల వైపు చూడొద్దు. ఎక్కడైనా చెడు ఉంటుంది, ఆ చెడును మనము తొందరగా అట్రాక్ట్ చేస్తుంది. సోషల్ మీడియా డబుల్ ఎడ్జ్డ్ వెపన్. పాజిటివ్ నిజము గడప దాటక ముందే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని వెనకటికి పెద్దలు చెప్పారు. ఈరోజు అబద్ధాలు చెప్పడానికి నెలకు 5 కోట్లు ఖర్చు పెడుతున్నారు అక్రమ సంపాదనను కొంతమంది. నేను ఇవన్నీ చెప్తే మా బట్టి విక్రమార్క గారు అంటారు అరే నీ ఆలోచనలు మంచుకున్నాయి, నీ పనులు బాగున్నాయి, నువ్వెందుకు చెప్పవు అంటాడు. నాకు దీని మీదనే సమయం సరిపోతుంది, రోజుకు 18 గంటలు. ఇది ఒక మీరు సొంత ఇల్లు కట్టుకుంటే ఒక 2000 స్క్వేర్ ఫీట్ సొంత ఇల్లు కట్టుకున్నా ఒక 3000 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ ఇంటీరియర్ చేసుకోవడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది? మీ ఇంట్లో మీ సతీమణి పని మీకు ఎన్ని తిట్లు పడుతున్నాయి ఉన్నోళ్ళందరికీ తెలుసు కదా. కిచెన్ అట్లా లేదు, డ్రాయింగ్ ఇట్లా లేదు, డైనింగ్ అట్లా లేదు, బెడ్రూమ్ ఇట్లా లేదని. ఇంత పెద్ద ప్రాజెక్టును ఒక కాన్సెప్ట్ను కన్సీవ్ చేసి 0 to 100 చేయాలంటే ఎన్ని గంటలు మేము పనిచేసి ఉంటాం? ఇన్ని గంటలు చేసేటప్పుడు పేదవాడి బాధను మేము అర్థం చేసుకోకుండా చేస్తామా? పేదవాళ్లతో మాకున్న శత్రుత్వం ఏంది? పేదవాళ్ళ నిరాశ్రయులు చేయాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంటుంది? పేదవాళ్ళతో శత్రుత్వం చేసినోడు తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తాడా? ఎక్కువ నా ఆలోచన ఏముంటుంది? ఇంకోసారి ముఖ్యమంత్రి కావాలి, మా ప్రభుత్వం రావాలని ఉంటుంది. అది రావాలంటే వాళ్ళకి మేలు చేయాలి, కానీ వాళ్ళని విధ్వంసం చేస్తే అది జరుగుద్దా? ఎవరైనా కామన్ సెన్స్ ఉండి ఎనీ పొలిటీషియన్ ఈజ్ గోయింగ్ టు కమిట్ సచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ